హాయ్ అండి అందరికీ. ముందుగా మనం ఈరోజు చారు నేర్చుకుందాం. చారు ఎలా చేయాలి అనేది పిల్లలైనా సరే ఈజీగా తినేది. ఫస్ట్గా ఒక మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే చారు అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా ఎర్రగా వేగాలి. ఇది చిన్నపిల్లలైనా సరే 2 years 3 years పిల్లలకి బాగా చారు వేసి పెడితే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. నెక్స్ట్ అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి అలా ఫ్రై అవుతుండగా మనమైతే ఈ లోపల ఒక 2 టమాటాస్ బాగా ముగ్గినవి తీసుకుని అవైతే కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఇందులో అయితే పేస్ట్ వేయట్లేదండి, మనం టమాటాస్ ముక్కలలోనే వేస్తున్నాము. కొమ్మని ఇలా మనం అన్నంలో కలుపుకునైనా తినేయచ్చు. పేస్ట్ వేస్తే అది వేరే రకంగా ఉంటుంది టేస్ట్, ఇలా చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడైతే టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలను కూడా వేసేసి ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా చేసి వేసేస్తే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వాటిని టమాటా అనేది బాగా మగ్గిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్లో బాగా మగ్గిపోవాలి టమాటా. టమాటా అనేది చూసారు కదా మగ్గుతుంది. మనం కావాలనుకుంటే చారు అంతా చేసేసిన తర్వాత అయినా మనం తాలింపు అనేది పెట్టుకోవచ్చు. లేదు ముందే తాలింపు పెట్టేసుకుని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొంచెం. ఎప్పుడైనా మనం తాలింపు వేసేదే కదండి, సో అందుకని నేను ఇంకా ముందే పెట్టేసిన. ఇప్పుడైతే మగ్గినవి కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. అందులో మనకి ఎంత అయితే కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే మా అబ్బాయి కోసం చేస్తున్నాను. మా అబ్బాయికి ఇప్పుడు 2 years, వాడి కోసమని చేస్తున్నాను. అందులో కొంచెం చింతపండు వేస్తున్నాను. అలాగే కొంచెం చిటికెడు కారం వేస్తున్నాను. కొంచెం కారం తెలియాలి కదా పిల్లలకు కూడా, సో లైట్గా కారం అండ్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం చిటికెడు పసుపు. అలాగే నెక్స్ట్ కొంచెం స్వీట్నెస్ కోసం కొంచెం షుగర్ వేస్తున్నాను. నేను ఒక స్పూన్ వేస్తాను. ఇప్పుడైతే అది బాగా మనం మరగబెట్టుకోవాలి. చారు ఒక 2 పొంగులు అలా వచ్చి బాగా మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది. అవన్నీ కొంచెం ఆ పులుపు అవన్నీ కూడా చారుకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సేపు అయితే అలా హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 10 minutes వదిలేస్తే బాగా మరిగిపోతుంది చారు. ఓకేనండి. నన్ను చూసి నేర్చుకోవాలని అయితే నేనేం పెట్టవట్లేదు. నాలా కొంచెం వంట కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఇలా ఈజీగా నేర్చుకుని, నాకైతే వంట వచ్చు రాదని కాదు, ఇలా పెడితే కొంచెం ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఈజీగా కొంచెం చేసుకోగలుగుతారని చెప్పేసి నేను పెడుతున్నాను అంతే. నన్ను చూసి నేర్చుకొని మీరు చేయాలని నేనైతే ఏమనను. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటాం. ఏదో ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను అంతే. చూసారు కదా, చారు అయితే మరుగుతుంది. అలా ఒక 10 minutes మరగనిచ్చి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇదైతే నా ఫస్ట్ వీడియో. అందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి
కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను షార్ట్స్ అయితే పెట్టాను కానీ ఇంకా ఎప్పుడు ఫస్ట్ వీడియో పెట్టలేదు, ఫుల్ వీడియో. ఇదే నా ఫుల్ వీడియో ఫస్ట్ పెడుతున్నాను. మీరందరూ మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, చారు అయితే మరుగుతుంది. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సూపర్ ఉంటుంది, టేస్ట్ చేయండి.